జపమాల ప్రేక్షకులకు నమస్కారం. ఓం వరవరదాయ విజయ గణపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఈ భాగంలో 66వ సర్గ విందాము. ఈ భాగంతో సుందరాకాండ పూర్తవుతుంది. హనుమంతుడు సీత గురించి చెప్పి చూడమణిని గుర్తుగా ఇచ్చిందని రాముడికి ఇచ్చాడు. రాముడు ఆ మణిని తీసుకొని గుండె మీద పెట్టుకొని విలపించాడు. రాముడు దుఃఖం చూసి సౌమిత్ర కూడా దుఃఖించాడు. రాముడు బాధపడుతూ నీరు నిండిన కళ్ళతో సుగ్రీవుని చూస్తే ఇలా అన్నాడు. వానర్ రాజా, ఈ మణిని చూడగానే నా హృదయం సీత యందు స్నేహపూరితమైన కరిగిపోయింది. సీతాదేవికి దీనిని వారి తండ్రి గారైన జనక మహారాజు కాక ఇచ్చారు. అది అప్పటి నుంచి ఆమె శిరస్సు మీదే ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ మణి సముద్ర గర్భం నుంచి వచ్చింది. సజ్జనులచే పూజింపబడింది. ఒకసారి జనక మహారాజు చేసిన యజ్ఞంలో దేవేంద్రుడు ఆయనకు బహుకరించాడు. సుగ్రీవ, ఇప్పుడు ఈ మణిని చూస్తే నాకు మా తండ్రి గారు మామగారు గుర్తుకు వచ్చారు. ఈ మణి ఎప్పుడు నా భార్య సీతాదేవి శిరస్సున శోభిల్లేది. దీనిని చూస్తే నా భార్య నా దగ్గర ఉన్నట్టుంది. హనుమ, సీతాదేవి ఇంకా ఏం చెప్పిందో నాకు వివరంగా చెప్పు అనేసి అన్నాడు. దాహంతో ఉన్నవాడికి మంచినీళ్ళు దొరికితే ఎంత తృప్తి పడతాడో అలా ఆమె మాటలనే చల్లని నీటితో తృప్తి పడుతున్నాడు. సీత రాకుండా ఆమె మణి వచ్చింది. దాన్ని చూసి తృప్తి పడవలసి వచ్చింది. ఇంతకన్నా వేరే బాధ ఏముంటుంది? సీతాదేవి నన్ను చూడకుండా ఒక్క నెల బ్రతికితే చాలా రోజులు బతికినట్టే. కానీ నేను ఒక్క క్షణమైనా కూడా బతకలేను. సీత ఉన్న ప్రదేశానికి నన్ను కూడా తీసుకువెళ్ళు. అసలే భయపడే సీత ఆ రాక్షస స్త్రీల మధ్య ఎలా ఉందో ఏంటో. హనుమ, రోగంతో బాధపడుతున్న వానికి మంచి ఔషధం దొరికితే ఎంత బాగుంటుందో అలాగే నేను సీత మాట విని అలా జీవిస్తాను. కనుక సీత ఏమన్నదో అక్షరం కూడా పొల్లిపోకుండా మళ్ళీ వినిపించు. ఇన్నాళ్ళు నాకు దూరంగా ఉన్న సీత నా గురించి ఏం చెప్పిందో నాకు వివరంగా చెప్పని రాముడు అడిగాడు. రాముడు సీతాదేవి గురించి ఎంత బాధపడుతున్నాడో చూసారా అండి. ఆవిడ గురించి చెప్తుంటే ప్రాణం లేసి వచ్చినట్టుగా అయ్యి హనుమని మళ్ళీ 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 అడుగుతున్నాడు. ఎవరైనా సరే దగ్గర ఉన్నప్పుడు కంటే దూరంగా ఉన్నప్పుడు వారి మీద ప్రేమ మరీ పెరుగుతుంది. ఇక 67వ సర్గ. సీత గురించి మరీ వివరంగా చెప్పమని రాముడు సీత గురించి అడగ్గా హనుమంతుడు, ఓ రామచంద్ర, ఒకసారి చిత్రకూటంలో జరిగిన ఒక నిజమైన సంఘటన జరిగినట్టు గుర్తుగా నీకు వినిపించమని చెప్పింది. అక్కడ ఒకనొక సమయంలో ముందు సుఖంగా నిద్రించిన సీత లేచి కూర్చొనగా ఆమె తొడ మీద పడుకున్నారట మీరు. అప్పుడు ఒక కాకి వచ్చి ఆమె స్థానం మధ్య పొడిచి అలా మరలా పొడిచి బాధించింది. రక్తం దారగా కారుతుంది. ఆ రక్తం తడి మీరు తలకు తగలగా మీరు నిద్రలోంచి లేచి చూడగా ఆమె స్తనాల మధ్య రక్తం కారుతూ గాయం చూసి నువ్వు తోక తొక్కిన తాచులా కోపంతో బుసకొడుతూ, సీత, ఎవరు నిన్ను ఈ విధంగా ఇలా గాయపరిచింది అని అంటూ ఇటు అటు చూస్తుండగా రక్తం సిక్తలైన ఒక కాకి సీత వైపు చూస్తూ ఉంది. ఆ కాకి రూపంలో ఉన్న ఇంద్రుడి కొడుకట. భూలోక సంచారానికి వచ్చి గర్వంతో ఇలా సీతను బాధ పెట్టాడట. వెంటనే ఆ కాకిని శిక్షించి బుద్ధి చెప్పాలనే తలంపుతో తాను కూర్చున్న దర్భాసనం నుంచి ఒక దర్భ తీసి బ్రహ్మాస్త్రంతో అభిమంత్రించావు. దానిని చూసి కాకి పారిపోయి తన తండ్రి వద్దకు వెళ్ళగా ఆయన తన వల్ల కాదు పొమ్మన్నాడు. మహర్షులు, దేవతలు ఎవరూ కూడా అతన్ని రక్షించలేమన్నారు. అలా తిరిగి పాదాల వద్దనే వచ్చి శరణపడిందంట. కానీ నువ్వు జాలి తలచి విడిచావు. కానీ బ్రహ్మాస్త్రం వృధా కారాదు అని. కనుక అతడు కుడి కన్ను మాత్రం దానికి పరిహారంగా పోగొట్టుకున్నాడు. అలా కాకి మీకును మీ తండ్రి గారికి నమస్కరించి ఇంటికి పోయాను. ఇలాంటి సర్వ అస్త్రాలు శాస్త్రాలు తెలిసినవాడు బలవంతుడు పౌరుషవంతుడు అయి ఉండి
తన శత్రువులైన రాక్షసుల మీద ఎందుకు ప్రయోగించినట్లే నాగులు కానీ గంధర్వులు కానీ అసురులు కానీ రాముని ముందు యుద్ధంలో నిలవగలరా? రామునికి నన్ను రక్షించాలన్న తొందర ఉంటే ఆ రావణాసురుడిని యుద్ధంలో చంపి నన్ను తీసుకెళ్ళమను చెప్పు. పోనీ లక్ష్మణుడైనా రాలేదేం నన్ను రక్షించడానికి? నిజంగా రామలక్ష్మణులు అగ్ని వాయువు వంటి వారు, దేవతలు కూడా వారిని గెలవలేం లేరు. మరి వారు ఎందుకు రావడం లేదు అంటే నేనేదో కిందటి జన్మలో మహాపాపం చేసుంటాను, సందేహం లేదు అని వైదేహి కన్నీటితో జాలిగా పలకగా నేను ఆమెకు సమాధానంగా ఇలా అన్నాను. దేవి, రాముడు నీ మీద బెంగతో సర్వభోగాలు వదిలేశాడు. ఇది నీ మీద ఒట్టు. రాముడు అలా బాధపడుతుండగా చూసి సౌమిత్ర కూడా చాలా బాధపడుతున్నాడు. నా శ్రమకు ఫలితంగా నువ్వు ఎక్కడ ఉన్నావో తెలిసింది. ఇంకా నీ దుఃఖాలు అన్నీ తీరాయి. ఆ పురుష పొంగవులైన రామలక్ష్మణులు నా వల్ల నీ జాడ తెలుసుకొని లంకకు వచ్చి ఆ దుష్ట రాక్షసులను రావణుని చంపి నిన్ను అయోధ్యకి తీసుకువెళ్తారు. నేను వెంటనే పోయి వస్తాను. నీవు ఆనవాళ్ళు ఏమైనా ఇవ్వు అని నేను అడగ్గా ఆమె అటు ఇటు చూసి ఎవరు చూడడం లేదని గబగబా తన చీర కొంగున ముడి విప్పి ఈ చూడమని ఇచ్చింది. రామ, సీతాదేవి కుశలంగా ఉన్నదని చెప్పుటకు గుర్తుగా ఆ మణిని నీ కోసం పుచ్చుకొని నీ దగ్గరకు త్వరగా రావాలని ఆతృతపడిన నా శరీరం పెద్దగా పెంచాను. నన్ను చూసి జానకి కన్నీరు పెడుతూ దీనిరాలే వచ్చిన ఒక్క ఆప్తుడు కూడా వెళ్ళిపోతున్నాడే అని బాధపడుతుంది. హనుమ, సింహపరాక్రములైన రామలక్ష్మణులు వానర రాజైన సుగ్రీవుడిని క్షేమం అడిగానని చెప్పు. రాముని నన్ను ఈ దుఃఖ సాగరం నుంచి బయటకు తీసుకొని వచ్చేలా నువ్వే వాళ్ళని ఉత్సాహపరచు. రామునితో నన్ను రాక్షస స్త్రీలు ఎలా బెదిరిస్తున్నారో వివరంగా చెప్పు. ఆ కారణంగా నేను ఎంతో క్షోభపడుతున్నాను చెప్పు. ఆ కారణంగానే నువ్వు క్షేమంగా వెళ్ళిరా అంది. ఓ రామ, ఈ విధంగా సీతాదేవి నీకు చెప్పమని చెప్పింది. విని ఆమె క్షేమంగా ఉందని విశ్వసించు అని వివరంగా రాముడికి హనుమ చెప్పాడు. ఇక 68వ సర్గ. ఓ శ్రీరామచంద్ర, నీకు నా యందు నమ్మకం చూసి నేను నిజంగా సహాయం చేయగలను అన్న నమ్మకం కుదిరాక మరలా సీతాదేవి ఇలా అంది. హనుమ, రాముడు త్వరగా వచ్చి ఈ రావణుని చంపి నన్ను తీసుకువెళ్ళేలా నువ్వు రామునికి నా దీన స్థితి వివరంగా చెప్పు. అలాగే నువ్వు ఇక్కడ ఉండాలి అనిపిస్తే ఒక్కరోజు ఎవరికి కనపడకుండా చాటుగా ఉండి విశ్రాంతి తీసుకుని వెళ్ళు. దురదృష్టవంతురాలైన నాకు నువ్వు కనిపించావు అన్న ధైర్యం, కొంచెం బాధ నుంచి విముక్తి లభించింది. నువ్వు వెళ్తే రాముడు వచ్చే వరకు నా ప్రాణాలు ఉంటాయో లేదో నాకు నువ్వు కూడా కనిపించకపోతే బాధ కలుగుతుంది. నాకు ఒక అనుమానం కలుగుతుంది. అంత వానర సైన్యం, బల్లూక్ సైన్యాలు, రామలక్ష్మణులు 100 యోజనాలు పొడుగున్న ఈ మహాసముద్రం ఎలా దాటి రాగలరు? ఈ సముద్రం దాటడానికి నీకును నీ తండ్రి వాయుదేవునికి గరుత్మంతునికి మీ ముగ్గురికే ఆ శక్తి ఉందని నా అభిప్రాయం. వీరుడా, మరి అసాధ్యమైన ఈ కార్యంలో నీకు ఏమి ఉపాయం ఆలోచించావు? నీకు మంచి చెడ్డలు సాధ్యాసాధ్యాలు తెలిసిన వాడువు. సముద్రం దాటి వచ్చి రావణాది రాక్షసులను చంపగల శక్తి నీకు ఉన్నదని నాకు తెలుసు. అయినా రాముడు వానర సైన్యంతో వచ్చి రావణుని చంపి నన్ను తీసుకువెళ్తేనే కదా రాముని కీర్తి. ఆ రోజు రాముడికి తెలియకుండా రావణుడు నన్ను ఎత్తుకొని వచ్చాడు. మరి ఈనాడు రావణునికి తెలియకుండా మరలా నన్ను తీసుకుపోతే అది రాముడికి యోగ్యమైన పని కాదు. రాముడు నన్ను పరాక్రమంతో లంకను రావణుని చిరాకుపరిచి అప్పుడు నన్ను తీసుకువెళ్తేనే కదా రాముడికి గౌరవం. ఆ మహాత్ముడు తన శౌర్య పరాక్రమాలకు తగినట్టు ప్రవర్తించు విధంగా నీవు అతన్నే ప్రోత్సహించు. ఆ మాటలకు నేను, ఓ దేవి, వానర రాజైన సుగ్రీవుడు నిన్ను రామచంద్రుడిని వద్దకు
చేర్చే విషయంలో చాలా పట్టుదలగా ఉన్నాడు. మహాబలవంతుడు పరాక్రమవంతులైన వానరులు సుగ్రీవుని ఆజ్ఞకి ఎదురు చూస్తున్నారు. స్వర్గంలో కానీ భూమి మీద కానీ పాతాళంలో కానీ ఎక్కడ కూడా వానర వీరులను అడ్డుకోలేదు. వారు తలపెట్టిన కార్యాల్లో ఇప్పటి వరకు అపజయం లేదు. సుగ్రీవుని కొలువులో నాకంటే బలమైన వారు, సమానులు, గొప్పవారు ఎందరో ఉన్నారు. నేను సముద్రాన్ని దాటి రాగలిగాను. వారందరూ దాటడంలో ఆశ్చర్యం ఉంది. ఇలాంటి దూత కార్యాలకు పెద్దవాళ్లను పంపరు, చిన్నవాళ్ళని పంపుతారు. అంచేత ఓ సీతమ్మ, నువ్వు భయపడకు. నా వానర వీరులు ఒక గెంతులో ఈ మహాసముద్రాన్ని దాటి రాగలరు, లంకకు చేరుకోగలరు. ఉదయించు సూర్యచంద్రుల వంటి రామలక్ష్మణులను నా భుజాలపై ఎక్కించుకొని సముద్రాన్ని దాటేస్తాను. సింహం వంటి వాడే శత్రువులను రూపుమాపడానికి వచ్చిన రాముని రామలక్ష్మణులని నీవు లంక ద్వారం వద్ద తప్పక వస్తావు. సింహము, పులులు వంటి విక్రమం గలవారు, కోరలు, గోళ్ళు ఆయుధములుగా గలవారైన వానరుల నాయకులు త్వరలోనే లంకలో చూడగలవు. అందరినీ గెలిచిన వానరుల వీరులు అరుపులు త్వరలోనే వినగలవు. వనవాస సమయాన్ని పూర్తి చేసుకొని నీతో పాటు అయోధ్యకు తిరిగి వెళ్ళి పట్టాభిషక్తుడైన శ్రీరామచంద్రమూర్తిని నీవు త్వరలోనే కన్నుల పండుగగా చూడగలవు. ధైర్యం కలిగించిన విపరీతకరమైన శుభంను సూచించినవి అయినా నా మాటల చేత సీతాదేవి నీ వియోగ దుఃఖం అనుభవిస్తూ కూడా తాత్కాలికంగా ఉపశాంతిని, ఆనందాన్ని అనుభవించింది అని శ్రీరామునికి హనుమంతుడు చెప్పాడు. ఇది సుందరాకాండ సమాప్తం. ఇది శుభం. ఇక సుందరాకాండ పూర్తిగా చదివిన తర్వాత రామ పట్టాభిషేక సర్గ చదవాలి. ఇక ఈ రామ పట్టాభిషేక సర్గ ఉద్యోగం కోసం, అలాగే పిల్లలకి కళ్యాణాలు ఇవన్నీ జరగడం కోసం, కోరిన కోరికలు, కష్టాలు, బాధలు తీరడం కోసం ఈ సుందరాకాండ చదవడం వలన ఎంతో ఉపయోగకరం ఉంటుంది. ఈ రామ పట్టాభిషేకం చదవడం వల్ల మరీ మంచిది. రామ పట్టాభిషేకం చదివితేనే సుందరాకాండ పూర్తిగా చదివిన ఫలితాన్ని దక్కుతుంది. కాబట్టి ఇంకా కైకేయి పుత్రుడైన భరతుడు రామునికి నమస్కరించి ఇలా అంటున్నాడు. నా కోసం రాజ్యం అడిగినా కోపం తెచ్చుకోకుండా నా తల్లిని గౌరవించావు. అంతేకాదు, ఈ 14 సంవత్సరాలు రాజ్యభారం నాకు అప్పగించావు. అది నీకు అలాగే ఇస్తున్నాను. బలంగా ఉండే వృషభం మోయవలసిన భారం లేగదోడపై వేస్తే మోయగలదా? అలాగే నువ్వు భరించవలసిన రాజ్యభారం నేను భరించలేను. గుర్రం నడవలసిన దారిలో గాడిద నడిస్తే హంసపోయే మార్గంలో కాకి వెళ్ళినట్లు నువ్వు నడిచే దారిలో నేనెట్లు నడవగలను? దశరథ మహారాజు పరిపాలన కొరకు రాముడు అనడి మహావృక్షము పెంచబడింది. ప్రజారక్షణ అనే ప్రయోజనము సిద్ధించకపోతే ఇంకా ఆయన పెంచిన వృక్షం వల్ల ఉపయోగం ఏముంది? దశరథ మహారాజు ఆశయం నెరవేరాలి. అందుచేత ఈ కోసల రాజ్యం సింహాసనం ఎక్కి మమ్మల్ని పాలించు. ఆ సామర్థ్యం నీకొక్కడికే ఉంది. సూర్యచంద్రులు తిరుగుతున్నంతకాలం, ఈ భూమి ఉన్నంత వరకు నువ్వు సార్వభౌముడివే ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించు. శ్రీరాముడు భరతుని మాట విని తప్పకుండా అలాగే చేస్తాను కానీ ఇచ్చిన మాటపై కూర్చున్నాడు. ఆ తర్వాత శత్రుఘ్నుడు ఆదేశంతో మంగళ్ళు వచ్చి రామునికి జడలు ఊడదీసి కేశ సంస్కారం చేయించి మిగతా వారు కూడా స్నానాలు చేసి వచ్చి కూర్చున్నారు. రాముడు కూడా సుగంధ ద్రవ్యాలతో కలిసిన నీటితో స్నానం చేసి మేలైన పట్టు వస్త్రాలు, ఆభరణాలు ధరించి సిద్ధంగా కూర్చున్నాడు. అలాగే శత్రుఘ్నుడు, లక్ష్మణుడు కూడా అలంకరించారు. దశరథుడు భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయి ముగ్గురు కూడా నిర్మలమైన మనసుతో సీతను కూడా అతి సుందరంగా అలంకరించారు. అలాగే వారు వానరుల వీరులైన భార్యలను కూడా అలంకరించారు. సుమంత్రుడగు సారథితో
సర్వాంగ సుందరంగా అలంకరించబడింది. సూర్యతేజం కల అగు రథములను గుర్రాలను కట్టి తెచ్చిన రాముడు దానిని చూసి మెచ్చుకొని రథం ఎక్కాడు. వానర వీరులందరూ కూడా రాముడు వెనకాలే బయలుదేరి సీత వానరులు భార్యలందరూ కూడా వెనకాల రథాలెక్కి నగరంను చూస్తూ బయలుదేరారు. దశరథుని మంత్రులు పురోహితులైన వశిష్ఠుడు మొదలైన పట్టాభిషేకానికి కావలసిన మంగళ ద్రవ్యాలు అన్నీ కూడా సమకూర్చుకొని వారు బయటికి వచ్చారు. రామునికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంతలో ఇంద్రుడి వలె రథం మీద రాముడు అయోధ్య నగరానికి ప్రవేశించాడు. భరతుడు గుర్రాలు పగ్గాలు పట్టుకొని ఉన్నాడు. శత్రుఘ్నుడు ముత్యాల గొడుగు పట్టుకొని ఉన్నాడు. లక్ష్మణుడు విభీషణుడు రామునికి చెరొక పక్క నుంచొని చామరాలు విసరసాగారు. ఆకాశంలో దేవతలు గంధర్వులు రాముని స్తుతిస్తూ పూలవర్షం కురిపించసాగారు. సుగ్రీవుడు వానరులందరూ ఏనుగుపై వచ్చారు. శంఖ నినాదాలు బేరీ శబ్దాలు చుట్టూ ముట్టుగా రాముడు నగర వీధుల్లోకి వచ్చాడు. నగర ప్రజలు దశరథ మంత్రులు రామునికి సగౌరవంగా స్వాగతం పలికారు. తుర్యములు వాయిద్యములు భజంత్రులు మంగళధ్వనుల మధ్య రాముడు అమాత్యులతోనూ బ్రాహ్మణులతోనూ పురజనులతోనూ ఉద్యోగులతోనూ ఇక మిగతాది తర్వాయి భాగంలో విందాము. ఇక రామమంత్రము విందాము. 1,00,000 గుర్రాలను 1,00,000 గోవులను 1,00,000 వృషభాలను 30 కోట్ల బంగారు కాసులను వస్త్రాలను రాముడు బ్రాహ్మణులకు కానుకగా ఇచ్చాడు. విలువైన వస్త్రాలను ఆభరణాలను సూర్యుని వంటి కాంతులు చిమ్ముతూ హారంను రాముడు సుగ్రీవునికి కానుకగా ఇచ్చాడు. వజ్రవైడూర్యాలు పొదిగిన భుజకీర్తులను అంగదునికి బహుకరించాడు. మణులు గుచ్చిన విలువైన ముత్యాల దండను దివ్యమైన వస్త్రాలను ఆభరణాలను సీతకిచ్చాడు రాముడు. సీతాదేవి వాటి వైపు చూస్తూ తన కంఠం నుండి ఒక ముత్యాల హారం తీసి ఎవరికి ఇవ్వాలా అని అందరి మొహాలంక చూస్తుంది. అది చూసిన రాముడు సీతతో, నీకు ఎవరి పౌరుషము పరాక్రమము బుద్ధి నచ్చినవో అలాంటి వానికి ఇవ్వు. ఆ మాటలు విని సీత హనుమంతుని ఆ హారాన్ని బహుకరించింది. రాముడు సర్వ వానర వృద్ధులను సుగ్రీవుడు విభీషణుడు హనుమంతుడు జాంబవంతుడు మొదలైన వానర నాయకులకి రాముడు సమయోచితంగా సన్మానించాడు. పట్టాభిషేకం పూర్తయిన తర్వాత వానరరాజైన సుగ్రీవుడు కిష్కింధకు బయలుదేరాడు. రావణునికి వానరరాజైన సుగ్రీవుడికి కిష్కింధకు బయలుదేరాడు. రావణుని మరణం తర్వాత వారసత్వంగా వచ్చిన లంకా రాజ్యాన్ని విభీషణుడు బయలుదేరాడు. రాముడు ఆనంద సంతోషాలతో కోసల రాజ్యాన్ని జనరంజకంగా పరిపాలించాడు. రాముడు లక్ష్మణుణ్ణి యువరాజుగా ఉండమని బ్రతిమలాడాడు. కానీ అంగీకరించకుండా భరతుణ్ణి యువరాజుగా ఒప్పించాడు. పౌండరీకాలు అశ్వమేధాలు వాజపేయాలు మొదలైనవి ఎన్నో యాగాలు రాముడు చేశాడు. 100 అశ్వమేధ యాగాలు చేసి 10,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. రాముడు పాలించిన రాజ్యంలో స్త్రీలు ఎవ్వరూ కూడా వైధవ్యాన్ని పొందలేదు. రోగాలు లేకుండా ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా సుఖంగా ఉన్నారు. ప్రజలందరూ సకల సంపదలతో తులతూగుతూ ఉన్నారు. అలా దొంగల భయం కూడా లేదు. అరాచక లక్షణాలు అంటే అల్లర్లు హత్యలు దుండగులు దురాగతాలు ఏమీ లేవు. అందరూ పరోపకార బుద్ధితో ఉన్నారు. ఎవరు ఎవరికి అపకారం తలపెట్టడం లేదు. రాముడు రాజ్యమేలే రాజ్యంలో అంతా ఆనందమే సంతోషాలే. ఎక్కడా విచారం దుఃఖం బాధలకు చోట్లేదు. ధర్మమే కాదు ఎక్కడా అధర్మం లేదు. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు మూర్తి భవించిన ధర్మం కాబట్టి ప్రజలందరూ కూడా రాముని ఆదర్శ పురుషుడుగా పెట్టుకుని యథా రాజా తదా ప్రజ అనే సూక్తిని అనుసరించి తమలో తాము కలహించుకోకుండా అసూయ ద్వేషాలకు తావివ్వకుండా ధర్మమూర్తులే ఉండసాగారు. రాముని రాజ్యంలో ప్రజలందరూ పుత్ర పౌత్రులతో ఆనందంగా జీవించారు.
పూల మొక్కలు నిత్యం పువ్వులతో నిండి ఉండేవి. వృక్షాలు నిత్యం ఫలములు ఇచ్చుచూ ఉండేవి. సకాలంలో వర్షాలు, పంట పొలాలు సస్యశ్యామలంగా ఉండడం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాల వారు దురాశ, అహంకారాలు వదిలి సక్రమంగా వారి వారి పనులు చేసుకుంటూ సంతృప్తిగా జీవనం సాగిస్తూ ఉన్నారు. ఈ సుందరాకాండ చదవడం వలన వంశవృద్ధి కూడా పెరుగుతుంది. పిల్లలు లేని వాళ్ళు కూడా ఇది చదువుతాయి, తప్పకుండా పిల్లలు పుడతారు. రామరాజ్యంలో ప్రజలందరూ ధర్మపరులే, న్యాయ మార్గాలను అనుసరిస్తూ ఉన్నారు. సత్యవ్రత నిష్ఠలే, సర్వరక్షణ సంపన్నులుగా ధర్మాచరణ పరాయణలే ఉండసాగారు. ఈ విధంగా 11,000 ఏళ్ళు సోదరులతో కలిసి రాముడు రాజ్యాన్ని సుసంపన్నంగా పరిపాలించాడు. జీవన పరమార్థం కీర్తిపదము, ఆయుర్దాయప్రదము, రాజులకు విజయం సాధనలు అయిన ఈ రామాయణము అను ఆది కావ్యం వాల్మీకి మహర్షి రచించారు. దీనిని ఎవరు చదువుతారో వింటారో వారు సర్వ పాపముల నుండి విముక్తవుతారు. వారి వారి సర్వాభిష్టాలు నెరవేరుతాయి. శ్రీరాముడు పట్టాభిషేక సర్గ చదివిన విన్న పుత్రపౌత్ర సకల సంపదలు లాభిస్తాయి. రాజులు వింటే శత్రువులను గెలుస్తారు, సామ్రాజ్యాన్ని గెలుస్తారు, దీర్ఘాయుర్దాయం పొందుతారు, అన్ని కష్టాల నుంచి బయటపడతారు. రామాయణం విన్నవారింట దేవతలు కొలువై ఉంటారు. వారి ఇంట ఏదైనా దుష్టశక్తులు ఉంటే గనక శాంతించి బయటికి వెళ్ళిపోతాయి. సర్వ పాపాల నుంచి విముక్తులవుతారు. రామాయణ గ్రంథాన్ని బ్రాహ్మణునికి నమస్కరించి బహుకరించి వారికి ఐశ్వర్యం, పుత్రలాభం కలుగుతుంది. ఈ రామాయణాన్ని పూర్తిగా విన్నవారు, చదివినవారు ఆదిదేవుడు, నారాయణుడు, హరి, శ్రీ మహావిష్ణు స్వరూపుడు ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహ పాత్రలు అవుతారు. కుటుంబ వృద్ధి, ధనధాన్య సమృద్ధి, సౌఖ్యము, కార్యసిద్ధి పొందుతారు. శ్రేయస్సు కోరువారు ఆయుర్వృద్ధికరమైనది, ఆరోగ్యకరమైనది, సౌఖ్యము, శక్తిని ఇచ్చినది అయిన ఈ రామచరితను నియమనిష్టంతో వినాలి. ఈ విధంగా పూర్వం జరిగిన ఈ రామావతార కథ మీకు శుభమవుగాక. ఈ రామాయణ కథను స్వేచ్ఛగా గానం చేయండి. శ్రీ మహావిష్ణు కృపా పాత్రలు అవుతారు. రామాయణ శ్రవణం వలన, ప్రవచనం వలన సర్వదేవతలు సంతోషిస్తారు, పితృదేవతలు కూడా సంతోషిస్తారు. వేద స్వరూపము, పరమ తపస్వి అయిన వాల్మీకి మహర్షి రచించిన ఈ రామచరిత్రను అక్షర రూపంలో రాసిన వారు శాశ్వతంగా స్వర్గంలోనే నివాసం చేస్తారు. ఇది శ్రీరామ పట్టాభిషేక సర్గ. జై శ్రీరామ్. ఈ రామాయణం పట్టాభిషేకం అలాగే సుందరాకాండ చదివిన వారికి పితృదేవతలు ఆశీర్వదిస్తారు. పితృదోషాలు ఉన్నవాళ్ళు ఈ రామాయణం చదవడం వలన, వినడం వలన కూడా పుత్రులు పుట్టడం, అలాగే వంశవృద్ధి కలగడం, సర్వ సౌభాగ్యాలతో, సుఖ సౌఖ్యాలతో, దీర్ఘాయుష్తో, దీర్ఘ సుమంగళులుగా, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉంటారు. నేను చదివిన ఈ సుందరాకాండ మీకు నచ్చితే చాలా సంతోషం అండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీరు ఎవ్వరూ కూడా శ్రీరాముడి మీద ప్రేమ, గౌరవం ఉన్నవారు ఎవరూ కూడా ఈ రామాయణాన్ని వింటూ కూడా ఒక్క జై శ్రీరామ్ అని కూడా ఎవ్వరూ కూడా కామెంట్ రూపంలో చేయట్లేదు. నేను చదివింది మీ అందరికీ కూడా మంచి జరగాలి అని ఇది వినడం వలన ఇప్పుడు పితృపక్షాలు జరుగుతున్నాయి కాబట్టి కూర్చొని ఒకే రోజు కూర్చొని ఇది విని ఆంజనేయ స్వామికి ఒక పండో ప్రసాదము ఏదో ఒకటి పెట్టి నమస్కారం చేసుకొని మీరు చేస్తే మీరు కోరిన కోరికలు నెరవేరుతాయి. మీ పితృదేవతలు కూడా మీకు అనుగ్రహాన్ని ఇస్తారు. పితృదోషాలు తొలగిపోతాయి. పుత్రపౌత్రులతోని, ఉద్యోగాలతోని, అష్టైశ్వర్యాలతోని, ఆనందాలతోని సుఖంగా ఉంటారు. ఇక రామమంత్రం విందాము. జ్ఞాన ప్రాప్తికి మంత్రము. ఈ మంత్రము చదవడం వలన,
వినడం వలన, అలాగే ప్రతిరోజు కూడా 108 సార్లు చదవడం వలన ఈ జ్ఞానాన్ని కలిగి ఉంటారు. జ్ఞానం అంటే మందబుద్ధి కలిగిన వాళ్ళు, మాటలు రాని వాళ్ళు, అమాయకంగా ఉన్నవాళ్ళు, జ్ఞాపక శక్తి లేని వాళ్ళు, ఇలా చాలామంది ఉంటారు కదా, వారికి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది. ఓం హ్రీం రామాయ నమః. ఓం హ్రీం రామాయ నమః. ఓం హ్రీం రామాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా 41 ప్రతిరోజు కూడా చదవండి 108 సార్లు. 41 రోజులు కానీ 60 రోజులు కానీ చదివితే ఈ మంత్రం సిద్ధిస్తుంది. ఎన్ని లక్షలు చదివితే మీకు తిరగంటూ ఉండదు. కొంతమంది పిల్లలకి అమాయకంగా ఉంటారు, బుర్ర పెరగలేకుండా ఉంటారు కదా, వాళ్ళకి తప్పకుండా ఇది ఉపయోగపడుతుంది. హ్రీం 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 అనేలాగా వాళ్ళకి అనిపించండి. ఈ సుందరాకాండ చదివి వినిపించడం, వారిని దగ్గరికి తీసుకొని వారికి చిన్న చిన్న కథలు అన్నీ చెప్తూ ఉంటే వారికి గత జన్మలో చేసిన పాపపుణ్యాలు ఏమన్నా ఉంటే తొలగిపోయి వారు మామూలు స్థితికి వస్తారు. కాబట్టి ఈ సుందరాకాండ ఇప్పుడుతో పూర్తయింది. మీరు నన్ను ఆదరించినందుకు చాలా సంతోషం. ఇంకా మీకు ఇంకా మంచివన్నీ కూడా నేను చెప్తాను, వినిపిస్తాను. మీరు నన్ను ఇంకా ఆదరించాలని నేను ప్రార్థిస్తున్నాను. జై శ్రీరామ్. ఆ ఆంజనేయ స్వామి శ్రీరామచంద్రుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని, మీకు వారి అనుగ్రహం మీకు నాకు ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పటితో సుందరాకాండ పూర్తయింది. జై శ్రీరామ్. జై బజరంగబలి.